మెటల్ క్రెడిట్ కార్డ్గా పాపులర్ అయిన ఈ వన్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్లో కొన్ని వాల్యూస్ని డీవాల్యుయేషన్ చేశారు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ వన్ క్రెడిట్ కార్డ్ మనం ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మనకి మెటల్ క్రెడిట్ కార్డే ప్రొవైడ్ చేస్తారు. మరి మెటల్ క్రెడిట్ కార్డులో ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు. కావాలంటే అప్పుడప్పుడు మనం ఇలా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్పితే మెటల్ వల్ల మనకి ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉండవు. సో ముందుగా ఈ వన్ క్రెడిట్ కార్డ్లో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ కార్డ్ తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ ఛార్జ్ ఉండదు. మీరు వన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ వన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే అది గూగుల్ ప్లే స్టోర్లో వన్ కార్డ్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డ్ 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది, అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్గా. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే మనం ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా క్రెడిట్ స్కోర్ మీద బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఒకవేళ మీకు క్రెడిట్ స్కోర్ ప్రాపర్గా లేకపోయినా లేదా మీరు స్టూడెంట్, హౌస్ వైఫ్ అయి ఉండి మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేకపోతే కనుక మీరు కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డ్ మేజర్గా నాతో పాటు చాలామంది తీసుకొని ఉండడానికి ముఖ్యమైన కారణం ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసే మర్చెంట్ ఆఫర్స్. సో ప్రీవియస్గా చూసుకుంటే స్విగ్గీ, జొమాటోలో ఆల్మోస్ట్ 10-25% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ రన్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ ఆఫర్స్ అన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కొన్ని మర్చెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మర్చెంట్ ఆఫర్స్తో పాటు వీళ్ళు ఎక్స్ట్రాగా వన్ పాస్ అని అలాగే గిఫ్ట్ వోచర్స్ ఆఫర్స్ కూడా ఈ వన్ కార్డ్ యాప్లో లాంచ్ చేశారు. వన్ పాస్ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఉన్నట్టు అనిపించలేదు, కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన గిఫ్ట్ వోచర్స్ మాత్రం సమ్వాట్ బెటర్గానే ఉపయోగపడతాయి. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్కి సంబంధించిన గిఫ్ట్ వోచర్స్ ఈ యాప్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిలో మేజర్గా చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ గిఫ్ట్ వోచర్ పర్చేస్ చేసినట్లయితే 13% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈవెన్ మనం ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ డైరెక్ట్గా అమెజాన్ యాప్లో నుంచి అమెజాన్ కార్డ్తో పర్చేస్ చేస్తే కూడా 5% మాత్రమే వాల్యూ బ్యాక్ వస్తుంది. అదే మనము ఈ యాప్లో నుంచి పర్చేస్ చేస్తే 13% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ కూడా బెటర్ వాల్యూనే వస్తుంది. అది ఎలా రిడీమ్ చేసుకోవాలి అదంతా కూడా రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పీవీఆర్ సినిమాస్ గిఫ్ట్ వోచర్స్ మీద 15% వాల్యూ బ్యాక్ వస్తుంది. బిగ్ బాస్కెట్ అండ్ డెకత్లాన్ గిఫ్ట్ వోచర్స్ మీద 2% వాల్యూ బ్యాక్తో పాటు డామినోస్ అండ్ పిజ్జా హట్లో గిఫ్ట్ వోచర్స్ పర్చేస్ చేసినట్లయితే 7% వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇది డామినోస్ అండ్ పిజ్జా హట్లో వీళ్ళు వెడ్నెస్డే ఆఫర్స్ రన్ చేసినప్పుడు అక్కడ మనకి ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ ఆఫర్స్ అనేవి అప్లై అవ్వవు. అలాంటి టైంలో మనం ఇక్కడ గిఫ్ట్ వోచర్స్ పర్చేస్ చేసినట్లయితే వీటి వల్ల మనకి 7% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ప్రెస్టేజ్ అవుట్లెట్స్లో కానీ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ ఈ గిఫ్ట్ వోచర్ యూజ్ చేసినట్లయితే కూడా 7% వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే షాపింగ్ డిస్కౌంట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి క్రెడ్ యాప్లో నుంచి యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినట్లయితే 5% మనకి వాల్యూ బ్యాక్ వస్తుంది. రిలయన్స్ డిజిటల్లో నుంచి షాపింగ్ చేసినట్లయితే అప్ టు 3,000 రూపీస్ మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్లాతింగ్ బ్రాండ్స్ అండ్ గ్రోసరీ కేటగిరీస్లో షాపింగ్ చేసినప్పుడు 2% వాల్యూ బ్యాక్తో పాటు ఫాస్ట్ ట్రాక్ వెబ్సైట్లో షాపింగ్ చేసినట్లయితే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చాలా డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి, కానీ వాటిల్లో నాకు ఉపయోగపడే బెటర్ అనిపించిన పాయింట్స్ మాత్రమే ప్రస్తుతం మీతో డిస్కస్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను మీకు చెప్తున్న డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ కూడా మేజర్గా అందరికీ ఉపయోగపడే డిస్కౌంట్ ఆఫర్స్. యాప్లో మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అలాగే ఈ మర్చెంట్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. గిఫ్ట్ వోచర్స్ మీద ఉన్న డిస్కౌంట్ కూడా కొన్నిసార్లు పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు కూడా. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 50 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 0.2% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం చేసే స్పెండింగ్స్ అన్నిటిని కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి టాప్ 2 కేటగిరీ స్పెండింగ్స్ అన్నిటి మీద కూడా 5x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఈ కేటగిరీలో 1% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. January 6, 2025 నుంచి కూడా ఇక్కడ కూడా ఒక డీవాల్యుయేషన్ పాయింట్ యాడ్ చేశారు. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏవైతే టాప్ 2 స్పెండ్ కేటగిరీలో 5x రివార్డ్ పాయింట్స్ రావాలంటే మినిమం 3 కేటగిరీలో 750 రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి. సో మీరు 3 కేటగిరీస్లో 750 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే టాప్ 2 కేటగిరీస్లో ఉన్న స్పెండింగ్స్ అన్నిటికి కూడా 5x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎడ్యుకేషనల్ ఫీ, ఇన్సూరెన్స్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు కూడా ఈ రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే మనకి 5x రివార్డ్ పాయింట్స్ ఈ కేటగిరీలో కూడా ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ January 6, 2025 నుంచి కూడా మీకు ఇక్కడ మ్యాక్సిమంగా ఈ 5x కేటగిరీకి ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ కన్సిడర్ అయ్యి ఉంటే కనుక మ్యాక్సిమం 25,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఆ కేటగిరీలో యాడ్ అవుతాయి.
ఆ తర్వాత స్పెండింగ్ ఎంత అమౌంట్ ఉన్నా కానీ ఇంకా 25,000 క్రాస్ చేసిన తర్వాత ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఈ క్రెడిట్ కార్డ్లో ఫ్రాక్షనల్ రివార్డ్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తారు. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 25 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 50 కన్నా తక్కువ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ 25 రూపీస్కి 0.5 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 10 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్రెడిట్ కార్డ్లో క్యాష్గా రిడీమ్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 500 రివార్డ్ పాయింట్స్ ఉండాలి రిడీమ్ చేసుకునే టైంలో. అయితే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవ్వదు. ఒకవేళ రిడీమ్ చేసుకోకుండా ఉంచుకున్నా కానీ ఆ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అనేవి అవ్వవు. కాకపోతే మీరు లాస్ట్ 1 ఇయర్లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయకపోతే కనుక ఆ రివార్డ్ పాయింట్స్ అన్ని జీరో అయిపోతాయి. అదొకటే ప్రాబ్లం ఈ క్రెడిట్ కార్డ్లో. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో 4x మార్కప్ ఫీ కేవలం 1% మాత్రమే ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్గా 1 క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మర్చెంట్ ఈఎంఐలో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, ఏటీఎంలో నుంచి మనీ విత్డ్రా చేసినప్పుడు, మనీ ట్రాన్స్ఫర్తో పాటు ఫ్యూయల్ పర్చేజెస్, వ్యాలెట్ లోడ్స్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో రైల్వే లాంజ్ యాక్సెస్ కానీ, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఇట్లాంటి ప్రీమియం బెనిఫిట్స్ ఏవి కూడా అవైలబుల్ లేవు. అలాగే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే నార్మల్ ట్రాన్సాక్షన్స్కి కేవలం 0.2% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది తప్పితే మనకి ఎక్స్ట్రాగా ఎటువంటి వాల్యూ బ్యాక్ అనేది ఈ క్రెడిట్ కార్డ్లో ఉండదు. సో ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఈ మెటల్ క్రెడిట్ కార్డ్ మీరు పోగొట్టుకున్నా లేదా రీఇష్యూ కావాలి అంటే కనుక మీకు 3,000 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అదే ప్లాస్టిక్ కార్డ్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే మీరు 1 క్రెడిట్ కార్డ్ వన్స్ యాప్లో యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 6 మంత్స్లో కనుక మీరు ఈ కార్డ్ క్లోజ్ చేసినట్లయితే మెటల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 3,000 రూపీస్, అలాగే ప్లాస్టిక్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 500 రూపీస్ క్లోజింగ్ ఛార్జెస్గా ఛార్జ్ అవుతుంది. ఇప్పటివరకు ఏ క్రెడిట్ కార్డ్లో కూడా ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఈ క్రెడిట్ కార్డ్లోనే ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఫ్యూయల్ పర్చేజెస్ చేసినప్పుడు ఫ్యూయల్ మీద 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది తప్పితే ఆ 1% మీద ఛార్జ్ అయ్యే జిఎస్టీ మాత్రం ఈ కార్డ్లో వేవర్ రాదు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మాత్రం ఫ్యూయల్ పర్చేజెస్ చేయకండి. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్. ఓవరాల్గా ఈ 1 క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ కేవలం మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మర్చెంట్ ఆఫర్స్ అండ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఎడ్యుకేషనల్ ఫీ, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ కేటగిరీలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవడానికి మనకి సమ్వాట్ బెటర్గానే ఉపయోగపడుతుంది. అంతేకాని మీరు ఫ్రీక్వెంట్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కువగా షాపింగ్ చేస్తాం అనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు అంత బెటర్ వాల్యూ అయితే ఇవ్వదు. నేను కూడా ఈ క్రెడిట్ కార్డ్ కేవలం ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను. కాబట్టి సో ఈ కేటగిరీలో యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ క్రెడిట్ కార్డ్ సమ్వాట్ బెటర్గానే ఉపయోగపడుతుంది. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను 1 మెటల్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.